హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ పెట్టయితే చాలా రోజులైతే అయిపోయింది. ఇంతకు ముందే షూట్ చేసి అయితే పెట్టాను ఈ వీడియోని. ఇంకా నాకేంటంటే ఎడిటింగ్ చేయడానికి, ఇంకా వీడియోని అయితే అప్‌లోడ్ చేయడానికి టైం లేక అయితే చేయలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ పెట్టలేదు నేను. సో, అవేంటన్నది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఇంకా నేనేంటంటే డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మధ్యాహ్నం కాసేపు ఉంటాను కదా! ఆ కాసేపులో నేనేం చేస్తాను ఏంటన్నది సో, ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను. ఓకేనా? అలాగే ఎందుకు వీడియోస్ పెట్టలేదన్నది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో, ఇంటికొచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే వాటరొస్తదండి. సో, వాటరొచ్చినప్పుడు నేను చేసుకునే పని ఏంటంటే, ఇలా కిటికీలు క్లీన్ చేసుకోవడం, డోర్లు క్లీన్ చేసుకోవడం, ఎక్కడ దుమ్ముంటే అక్కడ క్లీన్ చేసుకోవడం నా పని అనమాట. ఇంకింట్లో చాలామంది ఇంకా హౌస్ వైఫ్‌గా ఉండేవాళ్ళైతే సో, వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు చేసుకుంటా ఉంటారనమాట. ఇంకా నాకైతే అలా గాదండి. ఎప్పుడు టైం చిక్కుతుందో అప్పుడు చేసుకోవాలి. ఈ కిటికీ డోర్‌లయితే మొత్తం గ్లాసెస్ గాని, ఇక్కడ దుమ్మయితే మామూలుగా ఉన్నిండలేదు. మొత్తం ఆ పక్కన ఈ పక్కకి ఏమి కనపడకుండా దుమ్ముగా అయిపోయింది. ఎందుకంటే మా ఇంటి వెనక సైడ్ మొత్తం మట్టి రోడ్ అనమాట. వెహికల్స్ అయితే పోతూ ఉంటాయి కదా! అందుకోసం అయితే మొత్తం మట్టి అయిపోయింది. దుమ్ము గ్లాసెస్ కనపడకుండా ఇంట్లోకి కూడా డస్ట్ వస్తూ అలా అయిపోయినాయి. సో, అందుకోసం అయితే ఇంక నేను ఈరోజు పనిగా పెట్టుకొని మొత్తం డోర్లు, కిటికీలు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. గోడల కానించి క్లీన్‌గా చూసారు కదా! అద్దాలు ఇప్పుడు మెరుస్తున్నాయి తన. సో, క్లీన్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే పెద్ద కిటికీలు అయితే ఉన్నాయిలెండి. సో, డోర్లు కూడా 2 తుడిచేసాను. ఇంకా బయటైతే ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసుకొని బయటంతా నీట్‌గా కడుక్కొని సో, ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. మా ఇంటి ముందర స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటది. సో, ఉన్న దాంట్లోనే ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇలా ఇటు సైడ్ కూడా ఎండ బాగా కొడుతుంటే ఇటు సైడ్ కూడా మొత్తం వాటర్ అంతా ఇంటి పక్కల మొత్తం చల్లాను. సో, ఇప్పుడైతే హీట్ అన్నది లేకుండా కొంచెం చల్లగా ఉంటుందని ఈ విధంగా అయితే చేశాను. విలేజ్‌లలో అయితే ఇంక నిజంగా చాలా ఎండలు ఉంటాయండి. మన ఆంధ్రాలో అయితే. సో, ఇక్కడ బెంగుళూరులోనే మామూలుగా చల్లగా ఉండేది. ఇక్కడ కూడా చాలా వేడిగా ఉంది. చాలా ఎండగా ఉంది అసలు. సో, మన ఊర్లకల్లా అయితే ఇంకా ఆంధ్రాలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. పాపం ఎలా ఉంటున్నారో, ఎలా పనులకెళ్తున్నారు నిజంగా. చాలా కష్టం తట్టుకోవడం. మా మొక్కకైతే మల్లె చెట్టుకు ఆకులైతే తీసేసాను. ఎందుకంటే ఇప్పుడు ఇగుర్లు వచ్చేసింది పూలు పూయడానికి. ఇక్కడ మా అలోవెరా చెట్టు. సో, చెట్టు అయితే పెట్టాను గానీ ఇంకా ఏ దానికి వాడను. ఎందుకంటే నాకు పెట్టడమే గానీ వాడడం ఇష్టం ఉండదు. అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. చూసారు కదా మా చిట్టికి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. సో, చిట్టిని చూపిస్తాను చూడండి. ఎండ చూడండి బయట ఎలా మెరుస్తుంది, తన మెరుస్తుంది. బయట పోవడమే కష్టం అయిపోతుంది. ఇంకా చిట్టికి అయితే హెల్త్ బాగాలేదు. సో, అందుకోసం 4 రోజులు ఇంక ఇంట్లో నన్ను కూబట్టావు బాగా గట్టిగా. ఎందుకట్లా పడేస్తున్న పిల్లని? వా శివా ఏం వాళ్ళు ఒకసారి పట్టి పెడితే గంధరం మళ్ళీ ఇప్పుడు బల్లులు అన్ని పోయాలి చూడు. ఇప్పుడు చేతిలో బల్లులు ఉండే అవి డస్ట్బిన్లకి బెయ్యి బాగా డ్యాన్స్ ఇది కింద పెడతా అట్లా ఇట్లా ఉల్టా పల్లి కొడతానే తీసుకుంటా. ఇక్కడైతే చిట్టికి గాజుల గంగమ్మ అయితే అయిందండి. గౌతులమ్మ అని అయితే అంటారు, కొంతమంది గాజుల గంగమ్మ అని అయితే అంటారు. సో, 15 రోజులండి నిజంగా ఇంట్లోనే ఉన్నాడు స్కూల్కి పోకుండా. ఒక సైడ్ 1 వీక్ తగ్గింది. ఈ సైడ్ తగ్గేపటికి మళ్ళీ ఆ సైడ్ వచ్చింది. మళ్ళీ ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం 2 సైడ్లు తగ్గడానికి మనకు 15 రోజులు అయితే పట్టింది. ఈ 15 రోజులు మొత్తం ఒకడే ఇంట్లో ఉన్నాడనమాట. సో, అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కేకలు పెడుతూ ఇలా ఆడుకుంటూ ఉంటాడు. సో, అందుకోసమే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. నాకు వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే ఇంటికొచ్చి చిట్టిని చూసుకోవడానికి, ఇంట్లో చూసుకోవడానికే టైం కుదరట్లేదు. సో, ఈ టెన్షన్‌లో అయితే వీడియో పెట్టలేదనమాట. సో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.